గారు ఎంతో విలువైన సందేశాన్ని మనకి ఇచ్చారు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అన్నగారు, రాజశేఖర్ రెడ్డి అన్నగారు భార్య నయనతమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మా, సభకు నా నమస్కారము. అమ్మ, మా ఇందాక చెప్పినాను కదా, మన ప్రకాష్ అన్న వాళ్ళ పెద్దన్న శేఖర్ రెడ్డి అన్న, రాజశేఖర్ రెడ్డి అన్న గారి వాళ్ళ మిస్సెస్ మా మనందరికీ వదినమ్మా తన సందేశాన్ని అందిస్తారు మా. అమ్మ, సభకు నా నమస్కారము. ఇక్కడికి మనం పిలవంగానే ఏమీ తడుముకోకుండా, కొంచెం కూడా ఆలోచించకుండా ప్రకాష్ అన్న గారి మాటను మన్నించి తన సమయాన్ని తన అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి ఇంత దూరం మనల్ని గౌరవించి వచ్చిన రోజమ్మ గారికి, శైలజాచరణ్ గారికి, భానుమతి గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ సభకు ఇచ్చేసిన ప్రతి మహిళామణికి నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నానమ్మా. ఇంకొక విషయం ఏమంటే, మన మహిళా మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆమె కూడా మహిళే కదమ్మా. ఆమె కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు ఇంత సమయం ఇక్కడ కేటాయించి ఎంతో దూరం నుండి ఎంతో ఇబ్బందులు పడుతూ ఇంత దూరం వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు. అదే రీతిలో మిమ్మల్ని ఉత్సాహపరిచి ఇంత దూరం పంపించిన మా అన్నతమ్ములందరికీ కూడా నా శుభాకాంక్షలు అమ్మ. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా మన భూమిని ఏమంటారంటే పుణ్యభూమి అంటారు భారతదేశాన్ని. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడ గోవును మనం సకాలంలో పూజించగలుగుతామో అక్కడ దేవలు నడయాడతారనేది మన మన చరిత్రలో మనకు చెప్తున్న నీతి అమ్మ. ఇంకోటి ఏం చెప్పినారంటే, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితై నమస్తసై 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 నమో నమః అన్నారు. ప్రతి స్త్రీలోనూ తల్లిని చూడమన్నదమ్మా మన సంస్కృతి, మన సాంప్రదాయం చూడమంది, తల్లిని చూడమంది, తల్లిని గౌరవించమంది. తల్లి స్థానం మాతృస్థానం అయితే శాంతి స్థానం భార్య స్థానం అమ్మ. మన తోబుట్టువులు మనకు రక్షస్థానం అమ్మ. ఏ రకంగా చూసినా స్త్రీకి ఎనలేని విలువ ఉంది. మన సంస్కృతాలు, మన ఇతిహాసాలు, భారత రామాయణాలు మనకు ఉద్బోధించేది, ఉద్ఘాటించేది, పదే పదే మనకు గుర్తు చేస్తున్నది ఒకటేనమ్మా, స్త్రీకున్నంత విలువ ఏ పురుషుడికి లేదు. ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు, భూమాతను స్త్రీతో పోలుస్తారు. మిగతా పంచభూతాలలో భూమిని మినహాయిస్తే మిగతా పంచభూతాలన్నీ పురుషునితో పోలుస్తారు. ప్రకృతిని చూస్తే అమ్మ అంటాము, తల్లి ఒడి అంటాం. భూమిని చూస్తే అంత స్థానాన్ని మనకి ఇచ్చినారమ్మా. మన పురాణాలలో కూడా పార్వతీ పరమేశ్వర్లు అంటున్నారు, సీతారాములు అంటున్నారు, రాధా కృష్ణులు అంటున్నారమ్మా. మనకు అంత ఉన్నతమైన విలువను మన గ్రంథాలు, మన ఇతిహాసాలు మనకి ఇచ్చాయి ఇంతవరకు. అదే స్థానాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, దీపాన్ని చూసి కూడా స్త్రీతో పోలుస్తారమ్మా. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అంటారు. అంటే లక్ష్మీదేవి అంటే స్త్రీతో పోల్చినట్లే కదమ్మా, ఆమె కూడా స్త్రీనే కదా. అంటే ఎటువైపు నుండి చూసినా, ఏ సాధనాన్ని చూసినా కూడా స్త్రీత్వం కనిపిస్తుంది ప్రపంచంలో. అంటే మనం అంత గౌరవింపబడే స్థానంలో ఉంటున్నాము. అటువంటిది మనం ఈరోజు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీపం, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. దీపం అందరికీ వెలుగునిస్తుంది. కానీ దీపం మీద మాత్రం, దీపం కింద కింద దీపం చుట్టుపక్కల మాత్రం చీకటే మిగులుతున్నాం. అక్కడ స్త్రీ ఉంది అంటే స్త్రీ చీకట్లోనే ఉంది, బయటికి రానియడం లేదు. మానసికంగా, శారీరకంగా హింసాత్మకమైన మాటలతోనూ స్త్రీలను వేధిస్తూనే ఉన్నారు, వేధింపబడుతూనే ఉంటున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటేనమ్మా, మన మహిళా మంత్రి గారు కూడా పరిటాల సునీతమ్మ గారు తోపుదుర్తిలో ఒక సంఘటన జరిగింది ఈ మధ్యకాలంలో. పసుపు కుంకుమలు అని ఒక సాంప్రదాయమైన పేరు పెట్టి
మన సాంప్రదాయాలను కూడా కలుషితం చేసే ప్రసంగాలను చేస్తూ దానికి ఎంత నీచ స్థాయికి దిగజారుతున్నారంటే, పసుపు కుంకుమల ప్రోగ్రాంలో మేము ప్రజలను రెచ్చగొట్టి అక్కడ చేర్చినాం అనేది వాళ్ళ వాదన. నేను విజువల్స్ ఉన్నాయమ్మా, ఏ ప్రకాష్ రెడ్డి గారు లేరు, రాజశేఖర రెడ్డి గారు లేరు, చంద్రశేఖర్ రెడ్డి గారు లేరు, అంతా హౌస్ అరెస్ట్లో ఇంట్లో ఉన్నారు. కేవలం అక్కడ ఉన్నది నేను మాత్రము, మా అత్తగారు మాత్రమే ఉన్నారు. మేము చెప్తున్నంతసేపు ప్రజలతో మేము చెప్పింది ఒక్కటే, ఏదైనా శాంతియుతంగానే పోరాడదాం. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాలుగా ప్రకాష్ రెడ్డి అన్న ఆటవికులతో మమేకమై జీవిస్తున్నాడు. ఆటవికులు వెంబడిస్తున్నారు, కానీ చిరునవ్వుతో ఎక్కడ గుండె ధైర్యం సడలించలేదన్న. ఆ రకంగా మేము మాట్లాడి వాళ్ళు అంత రెచ్చిపోతున్న కార్యకర్తలను కూడా మేము వాళ్ళని మనశాంతిగా ఉండండి అమ్మా, మీరు శాంతియుతంగా పోరాటం చేయండి, మనకి హింసాత్మకమైన చర్యలు వద్దమ్మా, మీరు ఏదన్నా చేస్తే కూడా అది ప్రకాష్ రెడ్డి అన్నకు అవమానకరం, సునీతమ్మకు కాదమ్మా అని నేను చెప్పిన విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. అటువంటిది ప్రకాష్ రెడ్డి అన్న వాళ్ళని రెచ్చగొట్టి పంపించాడమ్మా అని సునీతమ్మ గారు ప్రెస్ మీట్లో మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే, అన్న మేము ఏదన్నా ప్రకాష్ రెడ్డి గారు మేము ఏదన్నా ఉంటే రాజకీయంగా చూద్దాం, ఇలా ప్రజలను రెచ్చగొట్టి రోడ్లలో కూర్చోబెట్టద్దండి, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, సునీతమ్మ గారి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. ఇంట్లో ఆడవాళ్ళను బయటికి ఇచ్చాల్సిన అవసరం లేదు సునీతమ్మ గారు. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్న సునీతమ్మ గారు, దాడి సంఘటనలో విజువల్స్ చూసి పోలీసులు కేసు బుక్ చేయండి అని పోలీసుల పైన ఒత్తిడి తెస్తుంది. పోలీసులు ఏం చేస్తారండి, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ ధర్మం వాళ్ళది, చేయకపోతే వాళ్ళు ఇక్కడ జాబ్ చేయలేరు, పరిగెత్తారు. పోలీసు వ్యవస్థ అంతా ఆమెకు దాసోహం అనాల్సిందే. చంద్రబాబు పాలన ఆ రకంగా కొనసాగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో గొందిరెడ్డిపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎందుకు జరిగిందో మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ పసుపు కుంకుమలు అనే పేరు పెట్టేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో ఫోటోలు పెట్టి చంద్రన్న